ప్రతి రాజకీయ పార్టీలో కూడా నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లు అనేవాళ్ళు ఉంటారు. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీలోనూ ఉంటారు, ఇటు వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించే చర్చ ప్రధానంగా మండలి చైర్మన్ల గురించి చర్చ వచ్చినప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీకి సంబంధించి ఉన్న చైర్మన్, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ హయాంలో నియమించిన చైర్మన్ ఇద్దరు కూడా ఆయా నాయకులకి ఆయా పార్టీ అధినేతలకి విధేయులుగా పనిచేశారు, నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా అనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా కీలకమైన మండలి అనేది చాలా కీలకం. మండలి ఎందుకంటే పెద్దల సభల్లో మండలి ఒకటి, శాసన మండలి. అసెంబ్లీలో ఏదైనా నిర్ణయం తీసుకొని లేదంటే ఏదైనా ఒక జీవో పాస్ చేసి దాన్ని అమలు చేయాలంటే ఖచ్చితంగా మండలికి పంపించాలి. అక్కడ మండలిలో ఆమోదం పొందాలి, ఏదైనా ఒక చట్టం చేసినా ఏం చేసినా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ బలం తక్కువ ఉంటే అది అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు, లేదంటే అది వెనక్కి పంపించవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే జరిగితే ఏకంగా మండలినే రద్దు చేసిన నిర్ణయం తీసుకున్నారు ఆయన అప్పట్లో. అంటే అక్కడ మండలి చైర్మన్ విచక్షణాధికారాలను సైతం అప్పట్లో ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది అప్పుడు ఆ పార్టీ చెప్పుకొచ్చింది పదే పదే. అయితే ఇక్కడ ఎందుకు అంటే ప్రస్తుతం ఇద్దరు శాసన మండలి ప్రస్తుత అలాగే మాజీ చైర్మన్లు గురించే చర్చ అయితే వస్తుంది. 164 మంది ఎమ్మెల్యేలతో బలంగా కొలువు తీరిన కూటమి సర్కారు ప్రస్తుతం రాష్ట్రం అంతటా కూడా వాళ్ళ మాటే చెల్లుబాటు అవుద్ది. అదే టైంలో ప్రస్తుతం ఎవరున్నారు అంటే శాసన మండలి చైర్మన్ల దగ్గర మాత్రం ఎంత బలం ఉన్నా సరే మండలిలో మాత్రం ఆ చైర్మన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ప్రస్తుతం కొయ్యే మోషన్ రాజు ఉన్నారు, ఈయన వైసీపీ నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. అయితే సభలో వైసీపీకి బలం ఉన్న అధికారం టీడీపీ కూటమి చేతిలో ఉండడంతో పలు విషయాల్లో ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అధికార పార్టీలోకి దూకేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవులకు కొందరు రాజీనామా చేసినా సరే చైర్మన్ వాటిని ఆమోదించట్లేదు. ఈ రాజీనామాలను ఆమోదిస్తే గనక ప్రస్తుత బలాబలాల ప్రకారం ఆ స్థానాల ఎమ్మెల్సీలు టీడీపీకి ఖాతాలో చేరతాయి. దీంతో ఇప్పుడు ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోషన్ రాజు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా జగన్ మీద విధేయత కూడా ఆయన చాటుకుంటున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి అక్కడ, అంటే పరిస్థితులను బట్టి. అలాగే వైసీపీ హయాంలో కూడా అప్పట్లో షరీఫ్ అని ఉండేవారు అప్పట్లో, ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. అప్పుడు కూడా అంతే, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అప్పుడు అధికార పక్షంగా ఉన్న వైసీపీ నుంచి ఆయన లెక్క చేసేవారు కాదు. ఒక రకంగా ఆయన వల్లే రాజధాని వికేంద్రీకరణ ఆగిపోయింది అనే కూడా ఎందుకంటే అప్పట్లో ఆయన విచక్షణాధికారం ఉపయోగించారు అనేది. షరీఫ్ ఒక రకంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడలేదు, ఒక రకంగా ఆయన చెప్పినట్టు ఆయన వినలేదు అని. అందుకే ఆయన ఏకంగా శాసన మండలిని కూడా రద్దు చేయాలనే నిర్ణయం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం. షరీఫ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో మంది టీడీపీ సభ్యులు వైసీపీలో చేరిన ఆయన మాత్రం వైసీపీలోకి ఆయన కూడా చేరాలని ప్రపోజల్స్ వచ్చినా తలగ్గలేదు అనే ప్రచారం. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఈ రోజుకి అమరావతి రాజధానిగా ఉంది అంటే దానికి రైతుల ఉద్యమం అనేది ఎంత కారణమో అలాగే షరీఫ్ నిర్ణయం కూడా అంతే ప్రభావం చూపించింది అనేది. అంటే ఈయన ఎలాగైతే నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లా టీడీపీకి ఉన్నారో షరీఫ్, అలాగే మోషన్ రాజు కూడా ఇప్పుడు అంతే విధేయత చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక విశ్లేషణ.